వక్తలు చాలా మంది చెప్పినట్టుగా అమర్తూరు గ్రామంలో బాబు జగజీవన్ రావు గారి విగ్రహం ఈ ఓపెనింగ్ ఎప్పుడా అని ఎదురు చూసాం. ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు ఈ పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు నిర్వాహకులందరినీ కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం మరి ఇంత పెద్ద ఎత్తున చేయాలంటే మీరందరూ కూడా ఒక ఐకమత్యం, ఒక కమిట్మెంట్ కావాలి. అందులో మన గ్రామాల్లో పల్లెల్లో సంబంధించి ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడితే అనేక అడ్డంకులు ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఈరోజు చేశారు. దానికి చాలా సంతోషంగా ఉంది. విగ్రహం ఓపెన్ చేశాం. వర్ధంతి జయంతి ఘనంగా నిర్వహిస్తాం. ఆ రోజు విగ్రహాలకు దండలేస్తాం. ఆ తర్వాత మర్చిపోతుంటాం. దయచేసి ఆ పని చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బాబు జగజీవన్ రావు గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇటువంటి మహనీయుల యొక్క జీవితాన్ని మనం రోజు కూడా స్ఫురణకు తెచ్చుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఈరోజు సమాజంలో గౌరవప్రదమైన జీవనం మనం కొనసాగిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం ఈ నాయకులే. వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం కూడా త్యాగాలు చేస్తే మన పిల్లలు, వారి పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తుతో ముందుకెళ్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా మసులుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పారు పెద్దలు చాలా మంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ 140 కోట్ల జనాభా ఉన్నారు భారతదేశంలో. స్వాతంత్రం వచ్చినప్పుడు 60 కోట్ల మంది జనాభా. 60 కోట్ల జనాభాకి పరిపాలన చేసుకోవాలంటే ఒక రాజ్యాంగం తయారు చేసుకోవాలి. ఈ దేశానికి రాజ్యాంగం లేదు. రాజ్యాంగం తయారు చేయాలంటే ఎవరున్నారు ఈ దేశంలో అంటే దుర్పిడి స్థితికినా కూడా మరి ఆ రోజున అగ్రవర్ణాలలో పెద్ద పెద్దవాళ్ళు ఎవరు దొరకలా. అస్పృశ్యత, అంటరానితనం మీద కొట్టుమిట్టాడేటటువంటి జాతుల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారే ఆ రోజున అవసరమయ్యాడు. అంబేద్కర్ గారు గొప్ప రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందిస్తే సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ గా, బహుశా మన జాతుల్లో ఎవరు కూడా అంతకాలం సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ గా ఉన్నాడు లేరు. బాబు జగజీవన్ రావు గారు ఆ రాజ్యాంగానికి ఒక రక్షకుడిగా, ఒక ప్రొటెక్టర్గా పార్లమెంట్ లో నిలబడి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులన్నీ కూడా మనకు దక్కే విధంగా పోరాటం చేసి దానికి ఒక రక్షకుడిగా నిలబడినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. అందరూ చెప్పారు ఆయన చేయని శాఖలు లేవు. ఏ శాఖ మంత్రి చేసినా కూడా ఆ శాఖలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మీరు ఒక్కసారి మనం వెనక్కిపోయి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో దళితుడంటే సాంఘిక సంక్షేమ శాఖ లేదా కార్మిక శాఖ ఒకటో కాదు. బాబు జగజీవన్ రావు గారు అన్ని శాఖలు చేశాడు. రైల్వేస్ చేశాడు, తంటి తపాలా చేశాడు, ప్రధానమైన వ్యవసాయ శాఖ చేశాడు, డిఫెన్స్ మినిస్టర్ చేశారు. ప్రధానమైనటువంటి శాఖలన్నీ కూడా ఈ భారతదేశంలో మంత్రిగా పనిచేసి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి కేవలం కులం అడ్డొచ్చి ప్రధానమంత్రి కాలేకపోయినటువంటి వ్యక్తి. మరి మన దురదృష్టం, మనం చేసుకున్న దురదృష్టం బాబు జగజీవన్ రావు గారు లాంటి వాళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేకుండా ఉండటం అనేది ఒకసారి మనం చేసుకోవాలి. అంటే ఇక గతంలో స్వాతంత్రానికి ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 80వ దశకంలో కూడా ప్రధానమంత్రి కావడానికి కులం అడ్డంకిగా మారి ఆ రోజు జగజీవన్ రావు గారు ప్రధానమంత్రి కాలేకపోయారు. ఈ రోజుకి 2024 సంవత్సరంలో ఉన్నాం. ఈ రోజుకి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా చోట్ల చాలా మంది ఎదుర్కొంటా ఉన్నాం.
కుల వివక్ష అనేది, అస్పృశ్యత అనేది, అంటరానితనం అనేది, వీటన్నిటిని పారదోలటానికి అందరం కూడా వారిని స్ఫురణకు తెచ్చుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మరి బాబు జగజీవన్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ముందుకు రావాలి. ఇందా మిత్రులు చెప్పారు, బాబు జగజీవన్ రావు గారికి సరైన గుర్తింపు గౌరవం మొన్నటి వరకు 94 వరకు లేదని. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బాబు జగజీవన్ రావు గారికి గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే దశ మొదలైందనేది నా భావన. హైదరాబాద్ లో బషీర్బాగ్ లో కాంస్య విగ్రహం ఎన్టీ రామారావు గారు ప్రతిష్ఠింపజేసింది. బాబు జగజీవన్ రావు గారి పేరు మీద కమ్యూనిటీ హాల్ నిర్మాణం హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. ఈ రోజు అన్ని ఊళ్ళలో పెడతా ఉన్నారు, కానీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబు జగజీవన్ రావు గారికి గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అని మీకు చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఆ దిశగా మరి మనందరం కూడా ఒకే గుర్తింపు గౌరవంతో పాటు మరి వారి యొక్క చేసిన త్యాగాల్ని నిత్యం మననం చేసుకొని ముందుకు పోయి వారిని స్ఫూర్ణం తెచ్చుకుంటూ స్ఫూర్తివంతమైనటువంటి జీవితాన్ని ముందుకు తీసుకోవాలి. మన జాతి మనుగడ కోసం మన వంతు సహకారాన్ని అందించి మన వాళ్ళ పైకి తీసుకొచ్చే విధానంలో ఎప్పుడైతే ముందడుగు వేస్తామో అప్పుడే ఈ మహనీయులకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాబు జగజీవన్ రావు గారి విగ్రహాన్ని, ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని కూడా పాల్గొనే అవకాశం కలిగజేసినటువంటి నిర్వాహకులందరూ కూడా మరీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు.